రాగమీవే నడయాడు తీగవీవే పవళించెలోన బంగారు వీణ పలికింత నీవు రావే నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే చిరునవ్వులోన తొలి చూపులోన కరగించి వేసినావే నెలరాజువైన నీవే మనసేమో పూర్తి విరివానలోన కురిసేని నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే చిరునవ్వులోన తొలి చూపులోన కరగించి వేసినావే నెలరాజువైన రాగమీవే నడయాడు తీగవీవే పవళించెలోన బంగారు వీణ పలికించ నీవు రావే మనోహరమైనటువంటి రాగ మార్ధవం గాన సౌష్ఠవం నాట్య వైభవమై అభినయ కౌశలమై వేదికా క్షేత్రంలో పల్లవిస్తోంది, పరిమళిస్తోంది. మరి అనేక మంది సీనియర్లు ప్రేక్షకులుగా వచ్చారు ఈరోజు. వారందరికీ కూడా శుభవందన చందనాలు అందిస్తూ ఊరేది పేరేది ఓ చందమామ అంటూ 1964లో విడుదలైన సినిమా రాజమకుటం. మరి లలిత సంగీత చక్రవర్తిగా రేడియోలో సంగీతంలో చక్రం తిప్పిన బాలాంతరపు రజనీకాంతరావు గారు రాసిన పాట అది ఊరేది పేరేది ఓ చందమామని. మా ఓంకార్ రాజుకి బాగా ఇష్టమైన గీతం ఇది. మరి శ్రావ్యత, స్వచ్ఛత, సరళత, నిర్మలత్వం కలబోసినటువంటి లలిత సంగీత మహాచక్రవర్తి బాలాంతరపు రజనీకాంతరావు గారు. వారు రాసిన అనేక గీతాలకు చిత్తరంజన్ గారు కంపోజ్ చేస్తున్నారు ఆకాశవాణిలో. ఆయన రాసిన పాట ఇది ఊరేది పేరేది రాజమకుటం 1960. అప్పటికి ఓంకార్ రాజు పుట్ల. మరి అప్పటి పాటను వింటున్నాం. మీ అదృష్టం ఇక్కడికి రావడం అంతే. లీల టాప్ రేంజ్లో జంకనటువంటి చలనచిత్ర టాప్ వాయిసెస్లో ఒకటి లీల గారు ఘంటసాల గారు ఆలపించిన గీతం ఇది. మరి రాజమకుటం సినిమాలోని గీతానికి మాస్టర్ వేణు గారి కంపోజిషన్. నౌ దట్ వుడ్ బి ప్రెజెంటెడ్ ఆన్ ది డయాస్ బై ప్రొఫెసర్ శ్రీదేవి గారు అండ్ గాయత్రీదేవి గారు. ఈరోజు మా సుప్రీం కమాండర్ వరలక్ష్మి గారు, కమల గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, సర్వజ్ఞుడు, పంచసభలలో జనార్దనమూర్తి గారి కంటే ఎక్కువగా సంచరించే మా భాస్కర్ గారు కూడా వచ్చున్నారు. వారికి కూడా నా వినమ్రపూర్వక దివ్య ముకుళిత హస్త నీరాజనం అందిస్తున్నా. కారణం కూకట్పల్లి నుంచి కొందరు, నేరేడుమెట్ నుంచి కొందరు, వనస్థలిపురం నుంచి కొందరు, వివిధ ప్రాంతాల నుంచి సంగీతం ఆకర్షిస్తోంది. ఓంకార్ రాజు కార్యక్రమం చేస్తే వికర్షిస్తుంది, ఈరోజు ఆకర్షిస్తున్నది. ఇది గొప్ప విషయం. క్వాలిటీ ఎట్లున్నా కూడా సభలను నింపగలిగిన సామర్థ్యం, దక్షత మా ఓంకార్ రాజు గారు. వారికి కూడా వందనం, అభివందన, చందనం. నాకు మంచి మిత్రుడు. మరి వ్యాఖ్యాతాల దగ్గర నుంచి ఎప్పుడైనా మైకు గుంజుకునే హక్కు కలిగిన వాడు. అతనికి ప్రత్యేకంగా వందన మందారాలు అందిస్తూ ఈరోజు విచ్చేసిన వారందరూ కూడా విజ్ఞులు, అనుభవజ్ఞులు, సర్వజ్ఞులు.
శిష్టులు విశిష్టులు వశిష్ఠులు గుణగరిష్ఠులు శ్రేష్ఠులు వీణాపాణి కళానిలయం ఏ కార్యక్రమం చేసినా ఒక వైభవం ఒక ప్రాభవం. మనం పాటలు పాడేవారిని చూస్తాం, నాట్యం చేసేవాళ్ళని చూస్తాం, నటన చేసేవాళ్ళని చూస్తాం. ముగ్గురు వేరే వేరేగా, కానీ నటనము, నాట్యము, గానము, నిర్వహణము వీటన్నిటి యొక్క దక్షత కలగలిసినటువంటి ఒక చతుర్వేద కళా సంగ్రహం సమ్మేళనం ప్రొఫెసర్ శ్రీదేవి గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి ఒకసారి జయోత్సవాన్ని ఆశీర్వచనం అందించవలసిగా కోరుతూ ఊరేది పేరేది ఓ చందమామ స్వాగతం. నిండుండి వచ్చేవో ఏ దిక్కు పోయేవో ఊరేది పేరేది ఓ చందమామ ఊరేది పేరేది ఓ చందమామ నిన్ను చూసి నీలి కలువా ఉలగింపనేలా ఊరేది పేరేది ఓ చందమామ. రాబిల్లి నీలి కలువా విడరానిదంతా ఊరేల పేరేలా ఓ కలువ బాల ఊగేటి తూగేటి ఓ కలువ బాల
సూపర్ మేడం. ఎన్టీఆర్ని ఎన్టీఆర్ లాగే, ఏఎన్ఆర్ గారి అభినయం ఏఎన్ఆర్ గారి లాగే, కృష్ణ సోహన్ బాబు ఎవరికి వారే అన్నట్టుగా శ్రీదేవి గారి అభినయ కౌశలం, ముఖ కవళికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రియలీ వండర్ఫుల్. మరి తరువాతి గీతం 1971లో విడుదలైన సినిమా విచిత్ర దాంపత్యం. అందులోని గీతం శ్రీగౌరి శ్రీగౌరియే, శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీగౌరి శ్రీగౌరి అంటూ ఒక పోటీగా గంగా గౌరి హృదయ విహారి కదా స్వామి, అందుకనే దెబ్బతిన్నాడు. అటు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అక్కడ కొండల్లో ఎంత ఇబ్బంది పడుతున్నాడో, మంచు కొండల్లో శివయ్య కూడా అటు గంగా గౌరి సంవాదంతో అల్లాడుతున్నాడు. అటువంటి ఒక విచిత్రమైనటువంటి గీతాన్ని అల్లాడు కవి. మరి అశ్వత్థామ సంగీతంలో పట్టు వహించిన దిట్ట నాదాల పుట్ట వారు కంపోజ్ చేసినటువంటి గీతం ఇది. ఆచార్య సి నారాయణ రెడ్డి గారి లేఖిని జాలువార్చిన అనర్ఘరత్నం ఆణిముత్యం ఈ గీతం. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంపైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధలోకము చేరే గంగ అన్నాడు. ఆ గంగ విష్ణు పాదోద్భవ కదా, గలగలగల మన కోసం ప్రవహించింది. అదేవిధంగా కరమణి హేమకంకణని ఈమె మరి శ్రీకరమై చలంగి సురసీమలలో విహరించు నిర్జరానీకము భక్తిమై కొల్చు నిర్మల నిర్గుణ సాంద్రచిత్త శోభాకృత దీప్తిమంత మృదుభాషిణి ఆ ఉమ, ఆ గౌరి, ఆ మంగళ. మరి ఆ తల్లి అసలు ఒరిజినల్ పట్టపురాణి నేనే కదా అనే ధైర్యం ఉంటుంది కదా. కాబట్టి భార్యా విధేయుడైనా కూడా భర్త కొంచెం అటు ఇటు చూస్తే కొంచెం ఇబ్బందే. భార్యా బాధితులారా, ఏదేమైనా త్యాగరాయ గాన సభ ప్రేక్షకులకు మీ అందరి చప్పట్ల సాక్షిగా ఈ గీతం అంకితం. స్వాగతం. శ్రీగౌరి శ్రీగౌరియే. శ్రీగౌరి శ్రీగౌరి హే, శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీగౌరి శ్రీగౌరి హే, శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీగౌరి శ్రీగౌరి హే.
హ్యాట్స్ ఆఫ్ నైనిక, అద్భుతం. శివుని సిగయందు ఏ గౌరి ఏ గంగ చిందులు వేసినా శ్రీగౌరి శ్రీగౌరి అన్నాడు. అందులో ఒక చక్కటి చమత్కారం చేస్తాడు. ఒదిగి ఒదిగి పతి పదములందు నివసించుతుండు గౌరీ. ఓంకారరాజు తెలుసుకోవాలి నువ్వు. ఎగసి ఎగసి మరి పతి సిగల ఎందు నటించుతుండు గంగ అన్నాడు. అంటే గంగాదేవిని ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నట్టుగా లేదు, కానీ ధ్రువకీర్తిని హరి పెళ్లియాడి నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి ఘనభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణినని హరి లక్ష్మిని పెళ్లి చేసుకున్నట్టుగా ఉమను మరి పరమేశ్వరుడు పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తోంది దేవి భాగవతం. కానీ గంగను పెళ్లి చేసుకోలే, కానీ ఆమె సిగల మీద ఎగిసి పడుతోందట. పెళ్లి చేసుకున్నటువంటి పార్వతి ఏమో పతి పదముల ఎందు ఒదిగి ఉందట. అంటే భర్త భార్యల యొక్క బంధాన్ని అనుబంధాన్ని వైభవంగా చెప్పాడు కవి. ఇది పాట అంటే, ఇది నర్తనం అంటే. ఒకసారి మీ అందరి చప్పట్లతో ఆ చిన్నారులకు జయోస్తు అంటూ హరివిల్లు దివి నుండి దిగి వచ్చి అంటూ కురుక్షేత్రంలోని అద్భుతమైన నృత్యాంశాన్ని అందిస్తున్నారు. స్వాగతం. హరివిల్లు దివి నుండి దిగి వచ్చి అంటూ మ్యూజిక్ ప్లీజ్ ఫ్రమ్ ది మూవీ కురుక్షేత్రం. అది విల్లు దివి నుండి దిగి వచ్చేనేమో, అది విల్లు దివి నుండి దిగి వచ్చేనేమో, ప్రణయాల విధి జల్లు కుదిపించేనేమో, కుదిపించేనేమో, మై మరపించేనేమో, అది విల్లు దివి నుండి దిగి వచ్చేనేమో. తలపులు పెదవుల దరహాసము నీ దాతిథి నీ కోసము నీ కథలు విన్నాను చిన్ననాటి నుంచి నీ కలలు కన్నాను అనురాగమెంచి. అది విల్లు దివి నుండి దిగి వచ్చేనేమో, ప్రణయాల విధి జల్లు కురిపించేనేమో, కురిపించేనేమో, మై మరపించేనేమో. తొలి ప్రేమ మురిపాల చిగురింతలాయే, హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి, ప్రణయాల విధి జల్లు కురిపించెనోయి, మురిపించెనోయి, మై మరపించెనోయి, హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి. అక్షయ రియలీ సూపర్, వండర్ఫుల్ అండ్ డైనమిక్, పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్, ఫ్యాంటాస్టిక్, గార్జియస్. మరి కళల మీది మక్కువతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించే దక్షుడు, సహృదయ మిత్రశ్రేష్ఠుడు ఓంకారరాజు గారికి కూడా ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఆశీస్సులు అందించవలసిగా కోరుతూ ఆయనకి ఇష్టమైన పాట ఎప్పటి వలె కాదురా అంటూ మరి ఆ గీతం
తరువాత గీతంగా కొంచెం మార్పుతో ఓంకారరాజు గారికి ఇంకా ఇష్టమైన గీతం నెలవంక తొంగి చూచింది. మార్పు సహజం మిత్రమా. మా రెడ్డి గారు అయినా సరే అమిత భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న రెడ్డి గారు కూడా రేపు తీవ్ర స్థాయిలో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ మార్పు సహజం. మార్పు చేంజ్, నెక్స్ట్ లెవెల్ ఆల్టరేషన్ అన్నాడు. ఇంకా మారితే అది మాడిఫికేషన్ అన్నాడు. అల్టిమేట్ చేంజ్ని ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. ఇక అద్భుతమైన చేంజ్ని మెటామార్ఫసిస్ అన్నాడు. ఆంగ్ల భాషలో పట్టు వహించిన పండితులారా, మనోజ్ఞ గాన రసధురీణులారా, త్యాగరాయ గానసభ సంగీత సామ్రాజ్య సంచారులారా, అందరికి కూడా విజయోస్తూ నెలవంక తొంగి చూచింది, చలిగాలి మేను సోకింది అని అంటున్నారు. మరి ఎండవేడి ఎన్నికల వేడి ముగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థితమై మళ్ళీ చలిగాలు కమ్ముకుంటున్న వేళ మరి చక్కటి చల్లటి సాయం వేళలో మనోహరమైన గీతం చలిగాలి మేను సోకింది అంటూ శృంగారం దివ్య రసమై బీభత్సం అన్నాడు కవి. మరి రొమాన్స్ ఏ టచ్ ఆఫ్ నాట్ ఏజ్ బట్ సెలక్షన్ అన్నాడు. వయస్సుతో శృంగారానికి సంబంధం లేదురా, అది భావనాత్మకం అన్నాడు. మరి అద్భుతమైన గీతాలను ఎంజాయ్ చేస్తున్న అందరికీ కూడా శుభవందన మంగళమాలికలు అందిస్తూ దొంతి జంగయ్య గారికి ఇష్టమైన గీతం మరి నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ తనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, తిరునవ్వులొలుక చిలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిచింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన గడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేన సోకింది. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి కలవరింత, ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మన జంట. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. తిరునవ్వులొలుక చిలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. మనోజ్ఞ సంగీతానికి మధుర గాంధర్వ నృత్యం ఒక శిఖర సమానంగా శృంగాయమానంగా అందిస్తున్నారు మరి నాట్యకళా వతంసులు. మనోహరమైన రాగరంజితమైన సభలో తరువాతి గీతంగా అభిమానవంతులు సినిమా కోసం ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, కొసరాజు గారు ముగ్గురు పాటలు రాశారు. అందులో బాగా పాపులర్ అయిన గీతం ఎప్పటి వలె కాదురా అంటూ ఎస్పి కోదండపాణి సంగీత మహేంద్ర జాలం
ఈ గీతం ఐ థింక్ నయనా నీ పేరు యోగిత రెస్పెక్టెడ్ అనుష్క ఇస్ రెండరింగ్. వెల్కమ్ ప్లీజ్. శబ్ద నియంత్రణ దక్షుడు అబ్బాస్ శుభ నేతృత్వంలో స్వాగతం. అనూష అద్భుతంగా నర్చించింది. శ్రీదేవి గారు కూర్చొనే ఎక్స్ప్రెషన్స్లో ఒక ఎఫెక్ట్ చూపించారు. సో వెరీ వెరీ హ్యాపీ. రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలను వీక్షించడం, చక్కటి సంగీతాన్ని ఆస్వాదించడం ఒక సుకృతం, ఒక పూర్వజన్మ అదృష్టం అన్నాడు మహాకవి కాళిదాసు కుమార సంభవంలో.
మరి ఓంకారరాజుకి ఈరోజు అదృష్టం పట్టింది, చక్కటి గీతాలను వింటున్నాడు. ఊ అంటావా అని పాటలు పాడేవాడు ఈరోజు వింటున్నాడంటే ఇది పూర్వజన్మ సుకృతం, చాలా ఆనందం. దీనికి తోడు దొంతి జంగయ్య గారు కూడా చేరారు, ఇది గొప్ప విషయం. ఇద్దరి కాంబినేషను మోస్ట్ డైనమిక్ అండ్ పవర్ఫుల్ కాంబినేషన్ ఎవర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ అర్త్ అండర్ ది సన్. తర్వాత గీతంగా చిరునవ్వుల తొలకరిలో మరుమల్లెల చినుకులలో అంటూ చాణక్య చంద్రగుప్తలో అద్భుతమైన గీతం. చాణక్య చంద్రగుప్తుని గురించి ఒక విశేషం చెప్పాలి. మగధ రాజ్య సంస్థాపకుడు మరి మౌర్య చాణక్యుడు, వారి తల్లి మాతృమూర్తి యొక్క మురాదేవి పేరుతో మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు, అది తెలుసు మనకు. అయితే మౌర్య చంద్రగుప్తుడు పోరస్ అంటే పురుషోత్తముడు సమకాలీనులు. అయితే అలెగ్జాండర్ అకార్డింగ్ టు ది హిస్టరీ నెవర్ మెట్ చంద్రగుప్త. మగధని స్వాధీనం చేసుకోలే, ఎంట్రన్స్లోని పురుషోత్తముడితో ఫైట్ చేసి ఓడిపోయి వెళ్ళిపోయినాడు అలెగ్జాండర్ చరిత్ర ప్రకారం. సినిమా కోసం శివాజీ గణేశను ఎన్టీఆర్ ఫైట్ చేసినట్టు అంటే చంద్రగుప్తుడు అలెగ్జాండర్ కొట్టుకున్నట్టుగా చూపించాడు. ఏది ఏమైనా ఇందులో ఒకటి మటుకు సత్యం, రాక్షస మంత్రి అనేటువంటి అమాత్యుడు చాణక్యుడి శిష్యుడే. అతని వ్యతిరేకమై ఒక విషకన్యను ప్రోత్సహించి మౌర్య చంద్రగుప్తుడి మీదకి వదిలినట్టుగా 40 రకాల ఆయుర్వేద, ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు, ఆయుర్వేద ఆకులను వేళ్లను సమ్మిశ్రితం చేసి 28 రోజులు ఒక అమ్మాయికి కానీ తినిపిస్తే ఆ అమ్మాయి విషకన్యగా మారుతుందని, ఆ అమ్మాయిని కలిసిన అధర చుమ్మనం చేసిన ఆమెతో సంభోగించిన ఆ వ్యక్తికి విషం సోకి చనిపోతాడని ఆయుర్వేద శాస్త్రంలో పూర్వ గ్రంథాల్లో ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఒక విషకన్యను అమాత్యుడు తయారు చేసి చంద్రగుప్తుడి దగ్గరికి పంపించడం, ఆమె మోహంలో పడక ముందే చంద్రగుప్తుడికి చాణక్యుడు బుద్ధి చెప్పడం, తర్వాత ఆమె చనిపోవడం, ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. కొన్ని మనం తెలుసుకోవాలి. చరిత్రలో అనార్కలి అనే పాత్ర లేదు. దొంతి జంగయ్య ఆవేశపడి అనార్కలి కోసం నువ్వు డ్యాన్సులు చేస్తున్నావు, అటువంటి పాత్రే లేదు. మరి 1526లో మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. బాబర్ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ ది మొఘల్ డైనాసిటీ. బాబర్ కొడుకు ఎవరు? అబ్బాస్ ఎవరు? చిన్న బాబరా? చారిత్రక పరిజ్ఞాన శూన్య. బాబర్ కొడుకు హుమయూన్ కొడుకు అక్బర్ కొడుకు సలీం నోన్ యాజ్ జహంగీర్, అతని కొడుకు షాజహాన్ అండ్ అతని కొడుకు ఔరంగజేబ్. దస్ ఎండెడ్ ది మొఘల్ డైనాసిటీ. అందులో సలీంకి ఉండే ఒక ప్రేయస్ని బేస్ చేసుకొని అనార్కలి అనేది ఫిక్టిషియస్ స్టోరీ, అటువంటి అమ్మాయి లేదు చారిత్రకంగా, కానీ సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఆ విధంగా ఇది కల్పన, ఊహా చమత్కృతి, ఇమాజినేషన్ పవర్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఐ రియలీ కంగ్రాచులేట్ ది సినిమా ఇండస్ట్రీ. మరి ఆ సినిమా ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో, క్రియేటివ్ ఆర్ట్స్లో మునిగి తేలుతున్నవాడు మా ఓంకార్ రాజు. వారికి కూడా ధన్యవాద సోమాలు అందిస్తూ చిరునవ్వుల తొలకరిలో మ్యూజిక్ ప్లీజ్. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో వసంతాలు దోసిక దూసి విసిరేను నీ ముంగిలిలో, తారలనే దివ్వెలు చేసి వెలిగించు నీ కన్నులలో, నీవే నా జీవనాడిగా, నీవే నా జీవనాడిగా ఎగిసేను గగనాల అంచులలో. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో తరువాత గీతంగా సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు అని ఒక వర్షన్లో ఉంటే ఇంకొక వర్షన్లో సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు అని ఒక వ్యామోహితుడైనటువంటి రాజుని లొంగపరుచుకునేందుకు ఒక అమ్మాయి పాడుతుంటుంది ఒకవైపు రాణి పట్టపురాణి పాడుతుంటుంది. ఇట్లా రెండు వెర్షన్స్ సుశీలమ్మ గారు ఎస్ జానకి గారు డి అంటే డి అన్నట్టుగా పాడారు. ఆ పదములు కూడా ఆ విధంగా కవి రాశాడు సి నారాయణ రెడ్డి గారు. మరి మనోహరమైనటువంటి కంచుకోట అప్పటి సినిమా సూపర్ హిట్ మూవీ సరిలేరు నీకెవరు అనే గీతానికి చక్కటి నృత్యాంశాన్ని అందిస్తున్నారు అభినయ కౌశలం వీణాపాణి కళానిలయం వీనస్ జంసన్ బీట్స్ నేతృత్వంలో. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక వైశిష్ట్యం, ఒక ప్రాగల్భ్యం, ఒక వైభవం, ఒక ప్రాభవం, ఒక ప్రాచుర్యం, ఒక ప్రాముఖ్యం. ఒకసారి ఆర్టిస్టులు అందరికీ కూడా పూర్ణ హృదయంతో మీ అందరూ కూడా చప్పట్లతో కరతాళ ధ్వనులతో ఆశీర్వచన మాలికలు అందించవలసిగా అర్థిస్తున్నా. ఈశ్వర సర్వభూతానాం అన్నాడు కాబట్టి ప్రేక్షకుడు అంటే ఈశ్వరుడే, ఈశ్వరుడి కిందే లెక్క మీరందరూ కూడా. ఈశ్వరుడు ఆగ్రహ అనుగ్రహ సమర్థుడు. అనుగ్రహం వచ్చిందో పూలలు చల్లుతారు, ఆగ్రహం వచ్చిందో ఏం చల్లుతారో ఎలక్షన్స్ అప్పుడు మీకు తెలుసు. కాబట్టి మిత్రులారా, ఉదాత్త ధన్యచరితులారా, నిరంతర గాంధర్వ రసయోగులారా, మహా సంగీత తపస్సులారా, మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ సరిలేరు నీకెవ్వరు మ్యూజిక్ ప్లీజ్. నిమిషాలలో సభా మహోత్సవం. సరస పాండితీ భావము సారమలర నృత్య సంగీత సాహిత్య శోభ వెలయ సత్కవుల హృదయాంబర వీధుల ఆనంద తారకల్ తడుకులీన రసభావ విధులో ప్రేక్షకుల మనమ్ములు సంతసింప పాత్రికేయుల ప్రభల్ పత్రికలపై సత్యములు గుమ్మరింప నా రసనాగ్రంబున నాట్యమాడి అమ్మలగన్న అమ్మ సరస్వతి అద్భుత వ్యాఖ్యాన శైలి నా కొసగవమ్మ జ్ఞానశ్రీప్రద శారద అని అమ్మను ప్రార్థిస్తున్నా. అమ్మను ప్రార్థించని వాడు లేనేలేడు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మను నమ్ముకుంటేని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూలపుటమ్మను సత్కవిత్వంబు సుధారలుగారగ ఉగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయవు మా అమ్మను నమ్ముకుంటి అన్నాడు ఒక కవి. మరి గరికపాటి అంటాడు, అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీద మ్రొక్కెద అనారతమున్ పతిదేహమందు సేమంబుగా వెలుగుచుండెడి ఉమాసతికి మరి మ్రొక్కెదన్ సభాగ్రమ్మున వేదికను వెలుగు ప్రాజ్ఞలకు మనసార మ్రొక్కెదన్ అన్నాడు. మరి సి నారాయణ రెడ్డి అన్నాడు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అన్నాడు. బళ అదే ఆ కవిత్వం. ఒకసారి చప్పట్లు కొట్టండి గురుగారికి. ఇటువంటి చక్కటి కవన మాలికలతో వికసించింది ఈ త్యాగరాయ గానసభ పుష్పవనం. సుమహిత సంప్రదాయ సుమనోహర సుందర వాగ్విలాసం పరిమళ రాగభరిత మృదుమంజుల పల్లవ పారిజాతం. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఒక గాంధర్వ మహావతంసుడు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు, సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారు, కున్నకుడి వైద్యనాథన్ అయ్యర్ గారు, ప్రియా సిస్టర్సు, సంగీతంలో టాప్ పీపుల్, డ్యాన్స్ కూచిపూడి తెలుగుల జీవనాడి, వేదాత్మ అయిన తెలుగు కళా సరస్వతి కులుకు ముక్కు పుడక కూచిపూడి నడకన్నారు. మరి శోభానాయుడు గారు శ్రీకృష్ణ పారిజాతం, మరి సంభవామి యుగే యుగే డ్యాన్స్ బ్యాలేస్ ఇక్కడే చేసింది. ఆ విధంగా పవిత్రమైన సభాస్థలి ఇది. ఈ వేదికా క్షేత్రానికి కూడా
వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తర్వాత గీతాన్ని కొద్ది నిమిషాల్లో విందాం. స్వాగతం. కళా సామ్రాజ్యాన్ని ఎవరు విస్తరిస్తున్నారు అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము వంటి ఈ కళలని రథ చక్రముల వలె ఇద్దరే లాగుతున్నారా అన్నాడు. ఎవరు ఆ చక్రాలు అంటే మొదటి దీనికి ఫైనాన్స్ చేసేవాడు స్పాన్సరరు, రెండవది పనిచేసేవాడు. డబ్బులు ఉన్నంత మాత్రం ఈ కార్యక్రమాలు చేయలేరు. దీనికి టాలెంట్తో పాటు హార్డ్ వర్క్ చేయడం, ఒక బ్యానర్ని డిజైన్ చేయాలంటే ఒక సాంగ్ని ప్రేక్షకులకు అనుగుణంగా ఏది బాగా నచ్చుతుంది జనాలకని వాళ్ళ పల్స్ తెలుసుకొని కంపోజ్ చేసుకోవడం, ఇక డ్యాన్స్ లాంటి వాటికి సాధన చేయడం, నటనకు సాధన చేయడం, ఈ విధంగా సాధన ఇవంతా చేసేవాళ్ళు ఒకటి. కాబట్టి డూయర్ అండ్ ది పర్సన్ హూ ఈజ్ ఫైనాన్సింగ్ స్పాన్సరర్, దీస్ ఆర్ ది టూ చక్రాస్ ఫర్ ది రథ ఆఫ్ ది కల్చర్. కల్చర్ ఈజ్ డిపిక్టింగ్ విత్ 6 ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు. అందులో వేదిక ప్రదర్శనకు నోచుకొనివి 2 అన్నాడు. ఒకటి చిత్రలేఖనము, 2 శిల్పము. వేదిక మీద ప్రదర్శించేవి సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము. అందులో కొన్ని సమాహారం ఉంటాయి. ఒక డ్యాన్స్లో డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఆహార్యం ఉంటుంది, ఆంగికం ఉంటుంది, టీం వర్క్ ఉంటుంది. ఆ విధంగా ఈ కళలను ఆరాధిస్తూ ఏ వస్తువు లేకపోయినా చిన్న చిన్న పల్లెటూరుల్లో, రామ మందిరాల్లో హార్మోనియంలు పెట్టుకొని భజనలు చేస్తున్న వాళ్ళకి ఒక రామదాస్ కీర్తన, త్యాగరాజ కీర్తన పాడుకుంటూ ఈ సంస్కృతిని కాపాడుతున్న పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఒక వ్యాఖ్యాతగా వాళ్ళ వల్లనే ఈ కళలు బతుకుతున్నాయి. మిత్రులరా, మరి మై సన్ ఈజ్ దేర్ ఇన్ షికాగో, మై డాటర్ ఈజ్ దేర్ ఇన్ డల్లాస్ అంటే లాభంలే. అదన్నీ కూడా ఊరికినే గొప్పలు. వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ దేర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటూ. మరి మనదైన ఇక్కడ హైదరాబాద్ వికారాలని మనం చూస్తున్నాం. దానికి అతీతంగా ఇక్కడ రిటైర్ అయినా కూడా చాలామంది ఈ కళల్ని ప్రతిరోజు వచ్చి ఒక తపస్సులాగా కళాకారులను ఆశీర్వదిస్తున్నారు. అందుకే వాళ్ళకు కూడా ఒకసారి మీ చప్పటతో ఒకసారి నమస్కరిస్తున్నాను. ప్రేక్షక దేవుళ్ళకు కూడా వందన మందారాలు అందిస్తూ తరువాతి గీతం విందాం.
దానికి కనెక్టివిటీగా ఎచటనో గల స్వర్గము ఇచట దించి నన్ను మురిపించి మరిపించినావు చెలియా అని పద్యం ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఆ సారస్యం, మరి మనోహరమైనటువంటి ఆ కవి యొక్క గుంభనము అందులో అందించాడు. ఒకసారి మీ చప్పటితో వారి ఎదురు కూడా హెడ్స్ ఆఫ్ ముగ్గురికి అని చెప్పి తెలియజేస్తూ, అక్షయ, గాయత్రి, డి అంటే డి అన్నట్టుగా మరి ఆ రసికావతంసుడైనటువంటి ప్రభువుగా శ్రీదేవి గారు అద్భుతంగా నర్తించారు. తర్వాత పాండురంగ మహత్యం సినిమా కోసం సముద్రాల వారి రచనకు టీవీ రాజు గారి వేరే గీతం అందుకుంటున్నారు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క అంటూ ఒక వైభవమైనటువంటి బృంద నృత్యం ఇది. ఈ నృత్యానికి సాదర స్వాగతం. వీణాపాణి కళానిలయం, వీనస్ జెమ్స్ అండ్ బీడ్స్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆశీర్వచనం అందించేందుకు విచ్చేసిన అతిథి శ్రేష్ఠులు జంగయ్య గారికి స్వాగతం పలుకుతున్నా. మరి కొద్ది నిమిషాల్లో సభా మహోత్సవం స్వాగతం. రత్నాల చెమ్మ చెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. నీవే నేనని తెలిసితిరా అంటూ ఒక చక్కటి గీతం పాండురంగ మహత్యంలో ఎన్టీ రామారావు, బి సరోజాదేవి గారి మీద చిత్రీకరించిన అద్భుతమైనటువంటి గీతం ఇది. శ్రావ్య సుమనోహరం. మరి భక్త శ్రేష్ఠుడైన పుండరీకుడు, చంద్రభాగా తీరస్థితుడైన పాండురంగ మహత్యంలోని పాండురంగ స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి భాగ్యశాలి. మరి ఆ గాథను రమణీయంగా తెలుగులో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ మూవీ శ్రీ పాండురంగ మహత్యం. సముద్రాల వారి వైభవమైన రచన. టీవీ రాజు సంగీత రంగంలో పట్టు వహించిన దిట్ట, నాదాల పుట్ట, గాంధర్వపు రారాజు టీవీ రాజు వారి కంపోజిషన్. హే కృష్ణ ముకుందా మురారి, ఇవన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఆఫ్ పాండురంగ మహత్యం. ఇదే పాండురంగ మహత్యంని హిందీలో, కన్నడలో తీసినా కూడా ఇంత హిట్ కాలే.
ఎన్టీఆర్ గారి ఆ ముఖమండలంలో ఉండే తేజస్సు, భక్తి ఇవన్నీ కూడా తెలుగు సూపర్లను ఇట్లే ఆకట్టుకున్నాయి. అనేక పల్లెల నుంచి మరి రెండేళ్ల బండ్లు కట్టుకొని వచ్చి సినిమాలు చూశారు. వందలాది రోజులు సినిమాలు ఆడినటువంటి ఆ స్వర్ణయుగ సమయంలోని ఒక అద్భుతమైనటువంటి రసగుళిక పాండురంగ మహత్యం. మరి ఆ స్వామి దివ్య నర్తనం పాండురంగ మహత్యం ఈ గీతం అందుకుంటున్నారు. నీవని నేనని చలచిత్ర స్వాగతం. కలవరపాటున కలనుకొందు కలవరపాటున కలనుకొందు కాదనుకొందు కళాని ముందు కాదనుకొందు కళాని ముందు కాదు సఖా కల నిజమేనా that is wonderful and ecstatic, effective, dynamic, powerful and mellifluous touch of Festerius, which is lifting us to the dizzy heights of ecstasy, elevating us to the ethereal heights of enravishment, and making us forget about the terrestrial environments and the temporal pleasures. That is the power of Veena-Pani music and dance, friends. మరి రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమే అంటూ శోభన్ బాబు కాంచన అద్భుతంగా అభినయించారు. వీరాభిమన్యు సినిమా, ఎన్టీఆర్ అండ్ శోభన్ బాబు మాస్టర్ క్లాసిక్. మరి ఆ సినిమాకు కొసరాజు గారు, ఆరుద్ర గారు, దాశరథి గారు ఇంతమంది పాటలు రాశారు. మరి అద్భుతమైనటువంటి సంగీతం. ఈ గీతాన్ని మన కోసం అందిస్తున్నారు. మ్యూజిక్ ప్లీజ్. రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమే. స్వాగతం.